గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ డీటాక్స్ 1105. తెలంగాణ వెహికల్ ఓనర్స్కి ఓ పెద్ద రిలీఫ్ ఇచ్చే న్యూస్. మీరు రోడ్ మీద వెళ్ళేప్పుడు ట్రాఫిక్ పోలీస్ మీ బైక్ కీస్ లాక్కుంటున్నారా? పెండింగ్ చలన్స్ కట్టకపోతే వాహనాన్ని వదలమని బలవంతం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు పోలీసుల తీరు మీద సీరియస్ అయి కొన్ని షాక్ ఇచ్చే ఆర్డర్స్ని పాస్ చేసింది. అసలు హైకోర్టు ఏం చెప్పింది? మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు మీ హక్కులు ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్ ఫర్ ద సెన్సేషనల్ న్యూస్. ఇంకా మనం ఈ విషయంలో ముందుకు వెళ్తే జనవరి 20, 2006 తెలంగాణ హైకోర్టు ఒక కీ హియరింగ్ జరిగిందండి. హైదరాబాద్తో పాటు స్టేట్ వైడ్గా ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న ఫోర్స్డ్ కలెక్షన్స్ అంటే బలవంతపు వసూళ్లు, దీన్ని సవాల్ చేస్తూ కొన్ని పిటిషన్స్ దాఖలయ్యాయి. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు అండ్ వాళ్ళ బెంచ్ దీని మీద విచారణ చేసి పోలీసులు గట్టిగా జలక్కిచ్చారు. కేవలం కలెక్షన్స్ వసూలు చేయడానికి బండ్లను ఆపడాన్ని తప్పని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇంకా హైకోర్టు ఇచ్చిన పాయింట్స్ ఏంటి ఆర్ వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అనేది పాయింట్ వైజ్ చూద్దాం. ఇందులో పాయింట్ నెంబర్ 1, పెండింగ్ చలానాస్ ఉన్నాయని రోడ్డు మీద వెహికల్స్ని బలవంతంగా ఆపి అలానే ఉంచకూడదు. పాయింట్ నెంబర్ 2, బైక్ కీస్ని లాక్కోకూడదు. వెహికల్ని అక్కడే నిలపాలని ఆర్ అక్కడే ఉండాలని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళతో మాట్లాడకూడదు, ఇది ఇల్లీగల్. పాయింట్ నెంబర్ 3, అక్కడికక్కడే డబ్బులు కట్టాలని అసలు ప్రెజర్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 4, ఒకవేళ వాహనదారులు స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా వాళ్ళు కడితే మాత్రమే తీసుకోవాలి, లేదు అంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప వాళ్ళ నుంచి అక్కడికక్కడ వసూలు చేసి ఇప్పుడు కట్టకపోతే బండిని తీసుకెళ్ళిపోతాం సీజ్ చేస్తాం మాత్రం వాళ్ళని బెదిరించకూడదు. అసలు చట్టం ఏం చెప్తుంది దీని గురించి ఒకసారి చూద్దాం. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 208 ప్రకారం ఫైన్ వేయాలన్నా శిక్ష వేయాలి అన్నా అది కేవలం కోర్టుకి మాత్రం ఉన్న అధికారం. పోలీసులు కేవలం రూల్స్ బ్రేక్ అయినట్టు ఐడెంటిఫై మాత్రమే చేయగలరు కూడా, అంతవరకే వాళ్ళ పరిమితి. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ 108 చట్టానికి విరుద్ధంగా ఉందని పిటిషనర్ వాదించారు. పోలీసులు వాడుతున్న అన్అథరైజ్డ్ మొబైల్ డివైజెస్ అంటే వాళ్ళ పర్సనల్ మొబైల్ డివైజులు, కెమెరాలు ఇలాంటివి అన్నమాట, మరియు వాళ్ళ కలెక్షన్ మెథడ్స్ని కూడా కోర్టు చాలా తప్పు పట్టింది. ఇంకా దీనివల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ అండ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మనం రోజు చూస్తూనే ఉన్నాం, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎమర్జెన్సీలు ఉండేవాళ్ళు కానీ ఈ ట్రాఫిక్ చెకింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. చలానా పేరుతో రోడ్డు మీద వాళ్ళని గంటలు నిల్చోబెట్టేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా చూస్తున్నాం. అసలే మన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్స్ చాలా ఎక్కువ. సో ఇది మనిషి రైట్ టు ఫ్రీడమ్కి భంగం కలిగించేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు వల్ల ఇప్పుడు పోలీసులు చెకింగ్ స్టైల్ మార్చాల్సి ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే పర్సనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ దగ్గర మీకు తెలుసు, ఒకసారి మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దాటిన తర్వాత అక్కడ జామ్ అవుతూ ఉంటుంది. నేను గ్రీన్లో ఉన్నప్పుడు దాటి అది రెడ్ అయినా కూడా నాకు ట్రాఫిక్ చలానా వేస్తారు. ఒకసారి నో పార్కింగ్ బోర్డు అక్కడ లేనే లేదు. నేను కార్ పార్క్ చేసి వెళ్ళినప్పుడు అక్కడ పార్కింగ్ ఇన్ అన్అథరైజ్డ్ ఏరియా అని చెప్పి నాకు 1000 రూపీస్ ఫైన్ వేస్తారు. ఇలా కొన్ని అసలు రూల్స్ సరిగ్గా ఉండవు, రోడ్స్ సరిగ్గా ఉండవు, అలాంటి దగ్గరలో కూడా ఫైన్లు వేసి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచేలా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేసి నుంచి ఒక హెల్తీ డిస్కషన్కి దారితీస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వడం మన బాధ్యత, అది మన మోరల్ రెస్పాన్సిబిలిటీ. హెల్మెట్ ధరించండి, సిగ్నల్ జంప్ చేయకండి. కానీ ఒకవేళ పోలీసులు లాక్ ఎగెన్స్ట్గా అంటే చట్టానికి విరుద్ధంగా మీ బైక్ తీసుకుందని తీసుకున్నా మీరు ఈ హైకోర్టు ఆర్డర్ని వాళ్ళకి గుర్తు చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.